సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా? నేను ఈరోజు మార్నింగ్ లేవంగానే నిన్నటి నుంచి చూస్తున్నాను అన్వేషణ రీల్స్ అయితే ఒకటే వస్తున్నాయి. ఆ బూతులేంది అసలు ఏంటి బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఆ మాటలేంది? నువ్వు సీతాదేవితో పోల్చుకోవడం ఏందిరా భయ్, నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కసారి ఏదో ఒక టాపిక్ తీసుకొస్తావు, దాన్ని రచ్చ 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 చేసిపోతావు. ఇంకొకటి మన ఇండియా గురించి, ఇండియా కంటే రాడంటాడు, పొల్యూషన్ అంట, అదంట ఇదంట. లాస్ట్ టైం కూడా బయాసన్ యాదవ్ని ఆగం ఆగం చేసి కెరియర్ మొత్తం ఖరాబ్ చేసిండు బయాసన్ యాదవ్ది. అతను చేసిన తప్పేందో చెయ్యిందేందో కానీ మొత్తం ఆగమాగం చేసిండు. బయాసన్ యాదవ్ బెట్టింగ్ గురించి చేసిండు, అది కరెక్టే, అది రాంగ్ అని ఒప్పుకొని, అది తప్పైతే తప్పే, కరెక్టే. కానీ అతను ఇదని అదని తన కెరియర్ మొత్తం ఖరాబ్ చేసిండు. ఒకటి, మేము రైడర్స్ ఏదైనా కంట్రీకి తిరిగినామంటే ఇండియా ఫ్లాగ్ ఇంకో గుండెల మీద పెట్టుకొని మరి తిరుగుతాం. అది మాకి ఆ కంట్రీ ఈ కంట్రీ మంచిది చెడు అని ఉండదు. మాకి ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి, రైడ్ చేయాలి అనేది ఒకటే థాట్ మైండ్లో ఉంటుంది. ఓకేనా? నువ్వు అంత దూరం ఉండి ఇండియా కోసం లవ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇండియా అంటే నాకు ఇష్టం, నేను పోరాడుతున్నా, ఇండియా బయట ఉండి పోరాడుతా, అది ఇది అంటున్నావు. మరి ఇండియా గురించి అంత చెత్తగా మాట్లాడుతావేంద్రా, నాకు అర్థం కాదు. పొల్యూషన్ కంట్రీయా? పొల్యూషన్ కంట్రీ నువ్వు ఎక్కడ పుట్టినావు? ఇక్కడనే కదా పుట్టింది. ఏదో 4 పైసలు రాగానే యూట్యూబ్లో సక్సెస్ కాగానే ఎక్కడ పోయి ఏదో బూతులు, ఆ బూతులు ఏందిరా? ఆ శివాజీకి ఎట్లా తిడుతున్నది ఆ శివాజీ గారికి? అవును చేసిండేమో తప్పు, ఆయన ఒప్పుకోండు తప్పు, దానికి గలీజ్ గలీజ్ మాటలు అదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ప్రతి ఒక్కరికి పాయింట్అవుట్ చేసి నువ్వు గలీజ్గా తిడతావు. ఆ మాటలేంది అసలు? అది ఎవరు నేర్పించారు? అది కల్చర్ అది దీనికి? తీసినావు కరెక్టే మాటల్లో. ఆ సీతాదేవి ఎందుకు వచ్చిర్రా? నువ్వు అంత మొగనివైనవా, అంత పెద్దవనివా, అంత అది మంచోనివి అయిపోయినావా సీతాదేవితో మాట పోల్చుకునే అంత? దేవుళ్ళతోటి ఎందుకురా, నాకు అర్థం కాదు. ఇప్పుడు రా అంటున్నా అంటే నాన్వేషణ గారు మీరు వినండి, నేను మీ ఫాలోవర్ని, మీ గురించి ప్రతి వీడియో చూస్తాను నేను. మంచి కంటెంట్ ఉంటుంది మీది, ఇంతకుముందు, ఇప్పుడు కాదు ఇంతకుముందు. నేను ఫాలోవర్ మీది. నేను చెప్పాలంటే మీ దాంట్లో నుంచి చూసి నేను కొన్ని పాయింట్స్ నేర్చుకొని నేను కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను. అబద్ధం చెప్పొద్దు. అది బయాసన్ యాదవ్ కూడా స్టార్టింగ్లో చేసినప్పుడు బయాసన్ యాదవ్ వీడియోస్ కూడా చూసేది నేను. బయాసన్ యాదవ్ కూడా ఏం లేదు, చాలా కంట్రీస్ తిరిగినాడు, నిజంగానే పాయింట్ చాలా చేసిండు. రైడింగ్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి నేను అడుగు చెప్తా. కానీ ఎక్కడికి పోయినా కూడా మా హార్ట్ పైన ఇండియా సింబల్, అంటే ఇండియా ఫ్లాగ్ ఉంటుంది, మేము ఇండియన్స్ అని. ఓకేనా? నువ్వు ఇప్పుడు ఏడో బయట దేశంలో ఉండి ఇండియా గురించి మాట్లాడుతున్నావు, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు, ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఆ శివాజీ గారి గురించి గలీజ్గా తిడుతున్నావు. ఎవరిచ్చిర్రు నీకు ఇంత హక్కు, నాకు అర్థం కాదు. ఇండియాకి రావా? ఇండియాకి వస్తే నీకు కూతుర్ని రేప్ చేస్తారా? అంత చీప్గా అనిపిస్తుందా నీకు ఇండియా? ఏమనుకుంటున్నావు అసలు? నీకు దమ్ముంటే ఇండియా ఇట్లా ఉంది, పొల్యూషన్ కంట్రీ అది ఇది అంటున్నావు కదా, రాజకీయ నాయకులని గురించి మాట్లాడు, వాళ్ళని పాయింట్అవుట్ చేయి, వాళ్ళ గురించి మాట్లాడు, అది తీసుకురా. మాట్లాడ దమ్ము లేదా? ఎందుకు లేపేస్తారన్నా బయట? ఎవరినంటే